ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్నటి వరకు రాశి ఫలాల గురించి మాట్లాడుకున్నాం. సో ఇవాళ ఈ ఉగాది నుంచి ఏ ఏ నక్షత్రాల వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్తే అమ్మ. గురుగారు, నిన్నటి వరకు మనం ఉగాది నుంచి ఏ ఏ రాశుల వారికి ఎలా ఉందో వివరించారు, మాట్లాడుకున్నాము. సో ఇకపై ఈ ఉగాది నుంచి ఏ ఏ నక్షత్రాల వారికి ఎలా ఉండబోతుంది? మీరు అన్నట్టు నిన్నటి దాకా మనం ఉగాది నుంచి ఏ ఏ రాసులకి ఎలా ఉంటుంది, అందులో బాగున్న రాసులు ఏంటి, బాగుండని రాసులు ఏంటి, పెళ్ళయ్యే రాసులు ఏంటి, పెళ్లి కాని రాసులు ఏంటి, ఇలా రకరకాల విధానాల్లో మనం ఆ రాసుల గురించి తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు మీరు అడుగుతున్నది ఏంటంటే ఇవాళ నుంచి మనం నక్షత్రాల పరంగా వెళ్ళాలి అని ఒక నిర్ణయానికి రావటం. ఎందుకంటే ఎవరికి వాళ్ళకి ఒక రాశి కన్నా కూడా వాళ్ళ నక్షత్రం బట్టి తెలుసుకోవాలనే ఆసక్తి మరింత ఉండడానికి కూడా అవకాశం ఉంది. సో నక్షత్రాలు అనేవి అందరికీ తెలిసిందే 27 నక్షత్రాలు. ఈ 27 నక్షత్రాలు కలిపితే మనకి 12 రాసులు అవటం అనేది ఉంటుంది. ఈ ఏడాది ఆరుద్ర నక్షత్రం వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఆరుద్ర అన్ని పాదాలు కూడా మనకి కన్ఫ్యూజ్ లేకుండా మిథున రాశిలోనే ఉండటం అనేది అయితే ఉంటుంది. అయితే ఈ ఆరుద్ర నక్షత్రం అనేది అందులో శివుడికి ప్రీతికరమైన నక్షత్రంగా కూడా మనం అందరం కూడా చాలామందికి తెలిసిన విషయమే. అయితే ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి ఏంటంటే సహజసిద్ధంగా కొద్దిగా మొండితనం అనేది రావటం అనేది ఉంటుంది. కనుక ఈ ఏడాది వీళ్ళకి వచ్చే ఇబ్బందులు ఏంటంటే వాళ్ళు ఏదైనా సరే మొండిగా అనుకుని దానివల్ల ఇతరుల చేత మాట పడాల్సిన అవసరాలు ఎక్కువ ఉంటాయి. సో వీళ్ళు అనుకున్నదే రైట్ అనుకునే పద్ధతిలో వెళ్ళిపోవటం, లేదు ఏదైనా సరే పని చేసేటప్పుడు ఎవరిని సంప్రదించకుండా వాళ్ళే స్వయంగా చేసేయటం, దానివల్ల ఇతరుల చేత కొంత అత్యంతలు ఇచ్చుకోవటం, అలాంటి పరిస్థితులు రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ సంవత్సరం అంతా కూడా కొంత శ్వాసకు సంబంధించిన ఇబ్బందులు కానీ, తర్వాత ఊపిరితిత్తులు అలాంటి వాటికి సంబంధించిన సరే చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్, కొంత బ్లాక్ అవుట్ అలాంటివి ఏమైనా కూడా రావడానికి అవకాశం ఉంది. ఇక మిగతా ఆస్పెక్ట్స్లో అంటే ఆర్థికంగా పెద్దగా చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే ఉండవు, బట్ ఖర్చు అవ్వటం అనేది ఎక్కువ ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ ఆరోగ్యంగా మాత్రమే కొంచెం ఇబ్బందులు పడే ఆరోగ్యం అవకాశాలు ఒకటి, ఉన్నాయి. ఇతరులతో వీరి యొక్క సంబంధ బాంధవ్యాలు ఒకటి, ఈ రెండు విషయాల్లో కొంత జాగ్రత్త పడితే కనుక ఖచ్చితంగా మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. వీరికి ఏమైనా రత్నం ఉపయోగించే రైట్. అవకాశం? అంటే మామూలుగా అయితే కనుక మనం ఈ గోమేధికం చెప్తాం. ఆరుద్ర నక్షత్రానికి జనరల్గా ఉండేదైతే కనుక గోమేధికం చెప్పడం అనేది జరుగుతుంది. కానీ గోమేధికం అనేది వీరికి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గ్రహస్థితిలో అంత సత్ఫలితం అనేది ఇవ్వదు. కనుక మరి ఏ రకమైన రత్నం ధరిస్తే కనుక వీళ్ళకి మంచి జరుగుతుందంటే ఖచ్చితంగా పచ్చ పెట్టుకోవటం వల్ల మంచి జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి.